హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చిరుకూర ఎగ్గు తాలింపు అంటాం మేము. చూసేద్దాం, వచ్చేయండి మరి ఎలా రెడీ చేయాలో. ముందుగా బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్ వేసేయాలి. అవి కొంచెం కచ్చా మచ్చ మగ్గినాక, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆయిల్లో కొంచెం మగ్గినాక తర్వాత చిరుకూర అంటారు మా ఆంధ్ర సైడు. చిరుకూర కొంచెం మంచిగా కడిగి 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చ వేగినాక ఆనియను తర్వాత చిరుకూర వేసేయాల. వాటర్ ఏమి వేయకుండా మంచి వాటర్ అంతా పోయేటట్టుగా గట్టిగా పిండుకొని ఆకు వేసేయాల. ఎందుకంటే ఆకులో వాటర్ వస్తాయి కాబట్టి. వేసుకున్నాక తర్వాత కాసేపు మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టాలా, ఎక్కువ మంట పెట్టకూడదు. అంటే ఆకు ఉడకాలి కాబట్టి మేము వాటర్ వేయం కాబట్టి అవి ఆకులో వచ్చిన వాటర్ అవి సిమ్లో పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలా. ఆంధ్ర సైడ్ వంటకాలు ఇవి. ఆంధ్ర సైడ్ వంటకాలు, ఆంధ్ర సైడ్ భాష. ఓకేనా? నవ్వుకోకండి వీడియో చూసి ఫ్రెండ్స్. తర్వాత ఇవి 3 కట్టలు చిరుకూర, తర్వాత 2 ఎగ్ వేసా. ఎన్ని ఎగ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ టేస్ట్ బాగుంటుంది. ఆకుకూర మిరప్పొడి వేసుకోకుండా ఇలా ఎగ్ వేస్తే చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది. రోటీలో అయితే సూపర్గా ఉంటుంది. రోటీ రైస్, వేడి రైస్లో చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టేసి కొంచెం 5 నిమిషాలు మగ్గనివ్వాల. తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయినాక తర్వాత కారం చల్లుకోవడమే, అయిపోతుంది తాలింపు. సింపుల్గా, ఎక్కువ ఏం లేకుండా మసాలాలు సింపుల్గా అయిపోద్ది. ఈ కారపొడిలో మిరపకాయలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత వేసేసి కలిపేయడమే. 2-3 నిమిషాలు కొంచెం పచ్చివాసన పోతే తాలింపు పొడి అయిపోద్ది. అంతే, అయిపోయింది సింపుల్గా. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉండింది. నేనైతే రైస్లో అట్టే తిన్నాను. ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అందరూ కామెంట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్. అందరూ కామెంట్ చేయండి, అందరూ చూడండి దయచేసి ప్లీజ్. వీడియో మొత్తం చూడండి. చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ ఇది. ఓకేనా? బాయ్ అందరికీ. మన ఆంధ్ర స్టైలు, మన నెల్లూరు స్టైల్ ఇది. ఓకే బాయ్.